నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిని బట్టే మనిషి నడుచుకోవాలి. ప్రకృతి మార్పులకు అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహార విషయంలో, శరీర రక్షణ చర్యలలో జాగ్రత్తలు తప్పనిసరి. ఏ కాలం ప్రత్యేకత ఆ కాలానిదే. మెల్లమెల్లగా చలికాలం వచ్చేసింది. మంచు కురవడం ప్రారంభమైంది. చలిగాలులు మొదలయ్యాయి. మిగతా కాలాలతో పోల్చుకుంటే శీతాకాలం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే పగలంతా చుర్రుమంటూ ఎండ ఇబ్బంది పెడుతుంది. రాత్రి అయితే చలి పులిలా భయపెడుతుంది. ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. రాత్రిళ్ళు చలికి తొందరగా నిద్రపట్టదు. ప్రకృతి మంచు దుప్పటి కప్పుకొని మనకు అనారోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఇళ్లలో పనులు చేయడానికి వేకువజామునే లేవాల్సి వస్తుంది. ఇక చిన్నపిల్లల విషయం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉజ్వల కార్యక్రమంలో మనతో ఉన్నారు టెన్నిస్ క్రీడాకారిణి సంజన శ్రీమల్ల. అండర్-12 ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటూ ఎన్నో గోల్డ్ మెడల్స్ ని సాధించారు. మరి ఈ రోజు తనతో కాసేపు ముచ్చటిద్దాం. హలో సంజన. హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఓకే సంజన, మరి రీసెంట్ గా జరిగిన టెన్నిస్ కాంపిటీషన్ లో నువ్వు గోల్డ్ మెడల్ సాధించావు. ముందుగా నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నీ టెన్నిస్ గేమ్ గురించి తెలుసుకోబోయే ముందుగా మీ ఫ్యామిలీ వివరాలు చెప్పు. నా పేరు సంజన. నేను హైదరాబాద్లోనే పుట్టాను, హైదరాబాద్లోనే పెరిగాను. మా మమ్మీ పేరు దీపిక, మా ఫాదర్ పేరు అజయ్ కుమార్. నాకు ఒక సిస్టర్ ఉంది, తన పేరు మేఘ్న. నేను ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. ఓకే సంజన, 7th క్లాస్ చదువుతున్నావు కదా. మరి నీకు ఏ వయసులో టెన్నిస్ ఆడాలనిపించింది? అసలు ఎందుకు నువ్వు టెన్నిస్ ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా టెన్నిస్ ఆడేవాళ్ళు? నేను టెన్నిస్ 6 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఆడేవాళ్ళు, సో వాళ్ళని చూసి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే సంజన, 6 అంటే నువ్వు చిన్నప్పుడు 6 years ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఆడాలని. అంటే ఇప్పుడు నీకు 12 years, ఆల్మోస్ట్ 6 years నుంచి నువ్వు ఆడుతున్నావు. సో నీకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారంటే ఏ అకాడమీలో నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావు? అలాగే ఎన్ని మ్యాచెస్ ఆడావు, ఎక్కడెక్కడ ఆడావు? నేను 6 years ఉన్నప్పుడు TCTAలో జాయిన్ అయ్యాను, ప్రవీణ్ హెన్రీ సార్ దగ్గర. దాని తర్వాత 3 years అక్కడ ఆడాను. ఇప్పుడు సంజయ్ టెన్నిస్ అకాడమీ బంజారాహిల్స్లో ఆడుతున్నాను. ఇక్కడ కూడా 3 years ఆల్మోస్ట్ అవుతుంది. ఇంకా నేను కల్కత్తా, బాంబే, ఢిల్లీ, ఆల్ ఓవర్ దట్ సైడ్, బెంగళూరు, వైజాగ్ అలాంటివన్నీ అన్నీ ఆడుతూ ఉన్నాను. నాసిక్, నాగ్పూర్ అన్నీ ఆడుతూ ఉన్నాను. ఓకే, ఎన్ని మ్యాచెస్ ఆడుంటావు ఇప్పటికి? ఇప్పటివరకు నేను చాలా మ్యాచెస్ ఆడాను. ఇప్పటివరకు నేను ఒక 150 మ్యాచెస్ ఆడుంటాను. 150 to 170 మ్యాచెస్ ఆడుంటాను. ఓకే సంజన, మరి నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అలాగే నువ్వు ఎన్నో మెడల్స్ అలాగే ట్రోఫీస్ సాధించావు కదా. నీకు ఎన్ని మ్యాచెస్, 170 మ్యాచెస్లో నీకు బాగా అంటే మెమరబుల్ మ్యాచ్ ఏది? నాకు సెరీనా విలియమ్స్ చాలా ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు చూసినా సెరీనానే చూస్తాను. ఇంకా నాకు మెమరబుల్ మ్యాచెస్ అంటే అన్ని మెమరబుల్ మ్యాచెస్. కానీ నాగ్పూర్ అండ్ సానియా మిర్జాతో స్కాలర్షిప్, నాగ్పూర్లో నేను సింగిల్స్ అండ్ డబుల్స్ టైటిల్ కొట్టాను. ఆల్ ఇండియా నెంబర్ 1 కొట్టాను నాగ్పూర్ టోర్నమెంట్లో. సంజన, నువ్వు చాలా చిన్నదాన్ని, నువ్వు 6 years నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 11-12 years నీకు అంతే కదా. సో మరి ఈ ఏజ్లోనే నువ్వు స్టడీ చూసుకోవాలి, అలాగే ఫిట్నెస్, డైటింగ్ చూసుకోవాలి, అలాగే ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? వీటంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే దీంట్లో మా మమ్మీ సపోర్ట్ చాలా ఉంటుంది. ప్రతి దాంట్లో మా మమ్మీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. స్టడీస్ అండ్ డైట్ ఎక్కువ మా మమ్మీ చూసుకుంటుంది. సో నేను ఎక్కువ టెన్నిస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. సంజన, నువ్వు ఎంతో మందితో ఆడుంటావు కదా ఇప్పటికీ. సో నీతో ఆడుతున్నప్పుడు నువ్వు ఆపోజిట్లో ఉన్న నీ ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళతో ఆడేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అసలు వాళ్ళలో ఏం చూస్తావు? అలాగే గెలిచినా కానీ ఓడిపోయినా కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు దాన్ని? నేను యాక్చువల్లీ 12 ఆడట్లేదు ఇప్పుడు. అండర్ 14 ఆడుతున్నాను. అండర్ 14 and 16 ఆడుతున్నాను. 12లో కొంచెం నా ఏజ్ వాళ్ళతో కాకుండా కొంచెం బిఫోర్ ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎక్కువ గేమ్ ఇంప్రూవ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, సో ఏం చూస్తావు ఆడేటప్పుడు గేమ్లో? నేను ఎక్కువ వీక్నెస్ అబ్జర్వ్ చేస్తాను. దానివల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది. ఇంకా నేను గెలిచినా ఓడిపోయినా ఒకటేలా తీసుకుంటాను. గెలిచినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఓడిపోయినప్పుడు నా మిస్టేక్ ఏంటి అని ఆలోచిస్తాను. ఓకే సంజన, మరి నీ ఎయిమ్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను వరల్డ్ క్లాస్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా నాకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది మా మదర్కి, ఫాదర్కి. ఇప్పటిదాకా నాకు స్పాన్సర్స్ ఎవరు లేరు. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుంది.
ఇప్పటిదాకా మా కోచ్ సంజయ్ సార్ ఒక్కరే కొంచెం బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉన్నారు. సో నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఫ్యూచర్లో చాలా ఇంప్రూవ్ అవుతాను, వరల్డ్ క్లాస్ నా గోల్కి రీచ్ అవుతానని నేను అనుకుంటున్నాను. ఓకే సంజన, మరి నీకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఎలా ఉంది? ఇంట్లో మమ్మీ డాడీ కానీ సిస్టర్ కానీ? నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది నా టెన్నిస్కి. మా మదర్ నా డైట్ చూసుకుంటుంది, అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తుంది. మా ఫాదర్ కూడా లిటిల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు అండ్ నా యాక్టివిటీస్కి చాలా హెల్ప్ చేస్తారు. మా సిస్టర్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది, అంటే చాలా సాక్రిఫైస్ చేస్తుంది నా కోసం. ఓకే సంజన, మరి ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నావు, అలాగే నువ్వు స్కూల్కి కూడా వెళ్తున్నావు, చదువుతున్నావు కదా. ఫ్యూచర్లో ఓన్లీ టెన్నిస్ వైపే వెళ్దాం అనుకుంటున్నావా, లేదంటే ఫర్దర్గా స్టడీస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఏదైనా అవ్వాలి అని పర్టికులర్ గోల్ ఉందా? నాకు మెయిన్ గోల్ టెన్నిసే, కానీ స్టడీస్ కూడా బాగా చేస్తాను. స్టడీస్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నా మెయిన్ గోల్ టెన్నిసే. స్టడీస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంకా నేను స్టడీస్లో ఎక్కువ గోల్ పెట్టలేదు. ఫస్ట్ టెన్నిస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే సంజన, మరి నువ్వు చాలా చిన్నదానివి, మరి ఇంత చిన్న వయసులో నువ్వు స్టడీస్ చూసుకుంటున్నావు, అలాగే టెన్నిస్, తర్వాత ఫిట్నెస్ అని, స్విమ్మింగ్ అని, లేదంటే యోగా అని, ఇవన్నీ చాలా ఉంటుంటుంది నీకు. అప్పుడు మరి అలాంటి టైంలో ఎప్పుడైనా సరే నీకు అనిపించిందా, ఎందుకు ఇంత కష్టపడాలి నేను, అందరిలాగానే ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చేసి ఇంట్లో పడుకుంటే సరిపోతుంది కదా అని అనిపించిందా ఏ రోజన్నా? నాకు ఏ రోజు అలా అనిపించలేదు. నాకు ఎప్పుడు ఇవన్నీ టెన్నిస్ యాక్టివిటీస్ టెన్నిస్ కోసం చేయాలని అనిపించింది. నాకు టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు టెన్నిస్ కోసం చేయాలి. సో నేను టెన్నిస్ కోసం ఎప్పుడు చేస్తాను. నాకు ఎప్పుడు అలా లేజీగా కానీ అట్లా అనిపించలేదు. నాకు చాలా ఇంట్రెస్ట్, సో ఎప్పుడు అలా అనిపించలేదు. ఓకే సంజన, మరి అంటే ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నావు, అలాగే స్టడీస్ చదువుకుంటున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి నీకు నీ డైలీ రొటీన్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వేమేం చేస్తూ ఉంటావు? ఎలా ప్రిపేర్ అవుతావు? అంటే నేను 5 o'clockకి లేస్తాను. 5:45, 6 కల్లా ఫిట్నెస్లో ఉంటాను. 6 to 7:30 అలా ఫిట్నెస్ చేసి డైరెక్ట్ కోర్ట్కి వెళ్తాను. అక్కడ 11:30, 12 వరకు ఆడతాను అక్కడ. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మెడిటేషన్ అవన్నీ చేసుకుని కాసేపు పడుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ 3 o'clockకి వెళ్తాను. నా కోర్టులో వాల్ ఉంటుంది, వాల్ ప్రాక్టీస్ చేసుకుంటాను. దాని తర్వాత ప్రాక్టీస్ అయిపోయినాక యోగాకి వెళ్తాను. అప్పుడప్పుడు మార్నింగ్ ఫిట్నెస్ అయిపోయినాక స్విమ్మింగ్కి వెళ్తాను. యాక్చువల్లీ వీక్లీ 3 days స్విమ్మింగ్ చేస్తాను. ఓకే సంజన, మరి నీలాగే టెన్నిస్ ఆడే ప్లేయర్స్కి నువ్వు చెప్పే మంచి మాట? నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పేంత స్టేజ్ కాదు, కానీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే పేరెంట్స్ మాట వింటే ఫ్యూచర్లో చాలా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే సంజన, నీ ఎయిమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నువ్వు అనుకున్నట్లుగా వరల్డ్ క్లాస్ నెంబర్ 1 ప్లేయర్ అవ్వాలని, నీకు మంచి స్పాన్సర్స్ రావాలి అని నా తరఫున, మా సఖీ సకుల తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా సకులు, ఇదండి ఇవాళ ఉజ్వల కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఉదయాన్నే నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చలికాలం ప్రొద్దున్నే నిద్రలేచి నడవాలంటే కష్టమే. కానీ వాకింగ్ చాలా మంచి వ్యాయామం, అందుకని ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాకింగ్కి వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలిగాలుల్ని తట్టుకోవచ్చు. ఈ రోజుల్లో చర్మం బిరుసుగా తయారవుతుంది, అందుకే చలిని తట్టుకునేలా వాకింగ్కి వెళ్లేవాళ్లు ఉన్ని దుస్తులు వేసుకోవాలి. వాహనాలు నడిపే మహిళలు చేతులకు గ్లౌజులు ధరించడం వల్ల చలిబారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే కాళ్లకు సాక్సులు కూడా తప్పనిసరి. స్త్రీల శరీరం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇన్ని వాడినా ఒక్కోసారి శరీరం పొడిబారిపోయి ముఖానికి, చేతులకు, కాళ్లకు పగుళ్లు వస్తాయి. అలాంటప్పుడు కోల్డ్ క్రీములు వాడడం మంచిది. అయితే నేడు మార్కెట్లో రకరకాల క్రీములు దొరుకుతున్నాయి. అయితే చర్మానికి హాని చేయని వాటిని ఎంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆలన పాలన కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? చదువు. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నా వయసు 27 సంవత్సరాలు. పెళ్ళై సంవత్సరమైంది.
నేను నైట్ షిఫ్ట్లు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి. ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నాం. మా వారి వయసు 30 సంవత్సరాలు. చాలామంది ఇలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే పిల్లలు కారు అని అంటున్నారు. ఇది నిజమేనా అని అడుగుతున్నారు మేడం. ఈ మధ్య తరచుగా వినే సమస్య ఇది. చాలామంది అమ్మాయిలు 25-26 సంవత్సరాల తర్వాత బరువు పెరగటము, ఉద్యోగరీత్యా ఎక్కువ స్ట్రెస్కు లోన్ అవటము, దీనివల్ల వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రాత్రిపూట షిఫ్ట్స్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాత్రిపూట నిద్ర పోయినప్పుడు పీనియల్ గ్లాండ్ అంటాం. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అని ఒక రసాయనం తయారవుతుంది. ఈ మెలటోనిన్ అన్న కెమికల్ శరీరంలో ఈ అండాశయానికి తర్వాత శుక్రకణాలు తయారు చేయడానికి హైపోథాలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. స్త్రీలలో HPO యాక్సిస్ అంటాము, మగవారిలో హైపోథాలామో పిట్యూటరీ టెస్టిక్యులర్ యాక్సిస్. ఈ యాక్సిస్ మీద ఈ మెలటోనిన్ ప్రభావం బాగా ఉంటుంది. రాత్రిపూట ఎప్పుడైతే మెలటోనిన్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ పీయూష గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా సమతుల్యంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుందో, మెలటోనిన్ రిలీజ్ రసాయనం తక్కువగా తయారవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా లోటుపాట్లకి లోన్ అవుతాయన్నమాట. దాంతో అండాశయంలోంచి రిలీజ్ అయ్యే ఓవం దాని క్వాలిటీ తగ్గిపోతుంది. అలాగే శుక్రకణాల్లో ఉన్న శుక్రకణాల క్వాలిటీ తగ్గిపోతుంది. రాత్రిపూట ఎప్పుడైతే చీకటి పడిపోతుందో అప్పుడు లైట్లన్నీ తీసేసి చీకట్లో పడుకున్నప్పుడే ఇలా మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ నుదిటి దగ్గర భాగంలో ఫోటోసెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. లైట్లో ఉన్నప్పుడు ఈ సెల్స్ ప్రభావితం అవుతాయి. దాని ద్వారా మెలటోనిన్ రిలీజ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే చీకట్లో ఉంటామో ఈ సెల్స్ ఆగిపోతాయి. దీని మీద ప్రభావం, వెలుతురు ప్రభావం లేనప్పుడు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు పీయూష గ్రంథి నుంచి రాత్రిపూట తయారయ్యే హార్మోన్స్ సర్కేడియన్ రిథమ్ అంటాం. పగలు రాత్రిలో మార్పు ఉంటుంది. ఈ రిథమ్ మార్పు వచ్చినప్పుడే అది కరెక్ట్గా అండాశయం మీద పనిచేసి అండం విడుదలకి తోడ్పడుతుంది అన్నమాట. దీనివల్లనే అమ్మాయికి ఇప్పుడు నెలసర్లు ఇర్రెగ్యులర్గా రావటం. అంతేకాకుండా ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ఇటువంటి సమస్య ఉన్నప్పుడు రాత్రిపూట జాబ్స్ ఉన్నవాళ్ళైతే ఆ జాబ్ మార్చుకోగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే మనం మందులు ఇచ్చినా కూడా అది కొంతవరకే పనిచేస్తాయి. మందులతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. అంటే బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గటం, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రెస్ తగ్గించుకోవటం, ఆహారంలో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటము, తర్వాత నిద్ర రాత్రిపూట 8 గంటలు నిద్రపోవటమే కాకుండా చీకట్లో పూర్తిగా వెలుతురు లేకుండా లైట్లు తీసేసి చీకట్లో పడుకోవటం వల్ల ఈ హార్మోన్స్ సమతుల్యత బాగా ఉంటుందన్నమాట. దానివల్ల గర్భం రావడానికి వచ్చే అనుగుణంగా ఉంటుందన్నమాట. మేడం, మెలటోనిన్ గురించి ఇంకొన్ని వివరాలు చెప్తారా? మెలటోనిన్ అన్న రసాయనం శరీరంలో చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనం గాలి పీల్చినప్పుడు ఆక్సిజన్ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా ప్రతి అంగానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. అయినప్పుడు ఎక్కువ ఈ ఆక్సిజన్ మన శరీరం వాడుకున్నప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అన్న వాటిని అవి మన శరీరంలో సెల్స్ని డెత్ అంటే సెల్ డెత్ కాజ్ చేస్తాయి. అంటే అవి దానివల్ల సెల్స్ మరణిస్తాయి అన్నమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ని మనము తీసుకునే ఆహారంలో కానీ మన శరీరం కొన్ని తయారు చేసే రసాయనాల వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అన్నీ మాపప్ అవుతాయి. సో మెలటోనిన్ చాలా పవర్ఫుల్ ఫ్రీ రాడికల్ మాపింగ్ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇప్పుడు మనం పండ్లు కూరగాయలు ఎక్కువగా తినమంటాం. అది ఎందుకంటే దాంట్లో చాలా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మల్టీ కలర్డ్ అంటే ఈ క్యారెట్స్, ఇలా ఆరెంజ్ కలర్డ్, పర్పుల్ కలర్డ్, రెయిన్బో డయట్ అంటాం. తినే ఆహారంలో రంగుల ఆహారం తీసుకుంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ మన శరీరానికి అవసరం ఎనర్జీ ఇవ్వటానికి. కానీ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం పొయ్యి మండించినప్పుడు అందులో పొగ కూడా బయటకు వస్తుంది, నిప్పు వస్తుంది, పొగ కూడా వస్తుంది. పొగ ఈజ్ నెగిటివ్ పార్ట్. అలాగే మన శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఎప్పుడైతే ఎనర్జీ వస్తుంది.
సో అందుకని ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా యోగాసనం అన్నది ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే యోగా చేసినప్పుడు మన బాడీ మెటబాలిజం స్లోగా అలాగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని తగ్గిస్తుంది. మనం ఊపిరి ఇలా నెమ్మదిగా తీసుకొని ఎక్కువసేపు ఉన్న ఆక్సిజన్ని మనం జాగ్రత్తగా మన బాడీ ఉపయోగించుకుంటుంది. సో ఈ ఫ్రీ రాడికల్ తయారీ తగ్గుతుంది అనమాట. సో అందుకని మనం చేసే వ్యాయామం ఏదైతే యాంగ్షియస్గా ఉంటారో, కొంతమంది టెన్షన్తో ఉంటారు. ఇప్పుడు స్ట్రెస్ అంటే టెన్షన్కి ఏం చేస్తాం, ఎక్కువ సార్లు ఊపిరి పీలుస్తాం, ఎక్కువ ఆక్సిజన్ మనం శరీరంలోకి తీసుకొని ఎక్కువ ఫ్రీ రాడికల్స్ తయారు చేస్తాం. దాన్ని మాపప్ చేయడానికి మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అవుతుంది. అటువంటి పీరియడ్లో మనం ఎంత స్ట్రెస్కి లోనైనా పగలు రాత్రి నిద్రపోయామనుకోండి, మంచి నిద్రపోతే పొద్దుటికి మనం చాలా ఫ్రెష్గా ఉంటాం. ఎందుకు? ఈ మెలటోనిన్ లాంటి రసాయనాలు మన శరీరమే తయారు చేస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయిన ఫ్రీ రాడికల్స్ అన్నీ అది క్లియర్ చేస్తుంది. యాక్చువల్లీ మెలటోనిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆల్సో యాంటీ క్యాన్సర్. మెలటోనిన్ బాగా తయారైన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. సో అన్నీ మళ్ళీ తిరిగి స్ట్రెస్ రిలేటెడ్. స్ట్రెస్, స్లీప్, ఎక్సర్సైజు, ఫుడ్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ సరిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే శరీరం, ఇప్పుడు ఈ స్త్రీ కానీ ఈ పురుషుడు కానీ రీప్రొడక్షన్కి రెడీగా ఉన్నాడు అన్న ఆలోచన శరీరానికి వస్తుంది. అప్పుడు సరైన ఫ్రెష్ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ రిలీజ్ అవుతాయి. దాంతో ప్రెగ్నెన్సీ వస్తుంది. మేడం, మీరు అన్నట్టు శ్వేత గారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని నైట్ షిఫ్ట్లకు వెళ్లకుండా అలా డే షిఫ్ట్లు కన్నా మార్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు కదండి మేడం? అవునమ్మా, తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత కూడా అండం విడుదల సరిగా లేనట్లయితే ఫాలిక్యులర్ స్టడీ అని చేయించుకొని అండం విడుదల లేనట్లయితే అప్పుడు దానికి మందులు వాడాలి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రీ కన్సెప్షన్గా తీసుకోవాలి. అయితే దాంతో పాటుగా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చాలా ముఖ్యం అన్నది తెలుసుకోవాలి. చాలా చక్కగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి ఆలన పాలన కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. శీతాకాలం మనిషి శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాతావరణంలో వేడి శాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం మనిషి జీర్ణక్రియ మీద పడుతుంది. అదిగాక వాతావరణం చల్లగా ఉంటే మనం నీళ్లు తక్కువగా తాగుతాం. దాంతో అరుగుదల సమస్య తలెత్తుతుంది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం పూర్తిగా మానేయాలి. నీళ్లను వేడి చేసుకుని గోరువెచ్చగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు కూడా వేడి వాటిని తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. స్త్రీల హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడకుండా చూసుకోవాలి. మిగిలిన కాలాల్లో కంటే ఈ రోజుల్లో విటమిన్స్ ఏ, సి ఎక్కువగా ఉండే తాజా గింజలు, లవంగాలు, సోయాబీన్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి. అవి స్త్రీల శరీరానికి, జీర్ణక్రియకు దోహదపడతాయి. ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలను వాడడం తగ్గించాలి. మరిన్ని సంగతులు తెలుసుకుందాం. ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా కవిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం కవిత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దోమలగూడ. ఏం చేస్తుంటారు? శారీ బిజినెస్. ఓకే, ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొత్తిమీర కొరియర్ రైస్. ఓకే, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? రైస్, ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కొత్తిమీర, పల్లీలు, మినప్పప్పు, పుదీనా, ఆవాలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. కవిత గారు, కావాల్సిన పదార్థాలను చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా రైస్ ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, అంటే అన్నంలో వండి పెట్టేసుకోవాలి. అన్నంలాగా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. ఓకే, మీరు తెచ్చేసారు కదా, ఇదే కదా, కొంచెం పొడి పొడిగా, అంటే మనము ఫ్రైడ్ రైస్ లా చేస్తున్నాం కాబట్టి ఇలా వండుకుంటే సరిపోతుంది. సో ఇంకేం తెచ్చారు? ఇంకేదో పేస్ట్ తీసుకొచ్చారు కదా? ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. సాల్ట్ వేసారా? సాల్ట్ వేయాలి. ఓకే, సో ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అన్ని రెడీగా ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందేం చేయాలి? బాండి పెట్టేసుకుందాం. ఓకే, ముందు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి కొత్తిమీర కొరియా రైస్ అన్నారు కదా, పేరైతే చాలా బాగుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. సరే, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఏం వేస్తున్నారు మరి? ఫస్ట్ కొద్దిగా పల్లీలు. ఫస్ట్ పల్లీలా? పల్లీలు. ఓకే, ఆల్రెడీ వేయించారా పల్లీలు? ఇంట్లో వేయించి పెట్టారు. ఓకే,
మామూలుగా ఇంట్లో పాడవుతూ ఉంటాయి, ఎక్కువ ఐటమ్స్ చేస్తుంటే వేయించి ముందే పెట్టేసుకుంటాం. సో ఆయిల్ వేసిన వెంటనే మనకు కొంచెం కొంచెం హీట్ ఎక్కిన పల్లీలు తర్వాత వేగాలి. పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేగాక కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. సో తాలింపులోనే మనం ఫస్ట్ పల్లీలు తాలింపులోనే వేసుకున్నాము, వేసేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. సో ఈ తాలింపులో కాబట్టి మనకు కొంచెం అటు ఇటు అయినా ఫస్ట్ జీలకర్ర ఆవాలు అలా వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసైనా తర్వాత అయినా మినపప్పు అవి వేసుకోవచ్చు. ఈ మినప్పప్పు పల్లీలు అనేది ముందుగానే వేసుకోవాలి కొద్దిగా. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేస్తున్నారా? ఎండుమిర్చి కూడా వేస్తున్నాం. ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిసిన పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే. సో పేస్ట్ ఇప్పుడే వేసుకోవాలి. సో దీంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పేస్ట్ లా చేసుకున్నాం. ఇదిగోండి, స్పూన్ ఇవ్వండి. వేసి ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి కొద్దిగా. ఓకే. సో మనకు కొంచెం వాటరిష్ గా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని కూడా మనకు కొంచెం వాటర్ వాటర్ కాబట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. పచ్చివే గ్రైండ్ చేసాం కదా. పచ్చివే గ్రైండ్ చేశారు. ఓకే, ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా ఇది వేగాక సాల్ట్ వేసుకోవాలి. వేసేయండి. ఇది కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా మగ్గించి ఇంకా రెడీ పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవడమే. వేసేసి ఒక 5 minutes పెట్టాలి. వేసేద్దామా? వేసేయండి. దాన్ని వేయమంటారా? వేసేయండి. రైస్ బాగా కలిపేసుకోవాలండి. ఓకే, అంటే ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రైడ్ రైస్ లాగా వేంపుకోవాలి బాగా. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టాలి. పేస్ట్ వేసాం కదా, కొత్తిమీర, పుదీనా, దానికి పచ్చిమిర్చి పేస్ట్ బాగా పట్టాలి. సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసాం, వేసేసాం. అది కూడా పట్టాలి రైస్ కి. ఒక 5 నిమిషాలు వేగితేనే అంతా రైస్ కి పట్టేస్తాం. ఓకే. సో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇలా కలుపుతుందాం. అవును. కవిత గారు రెడీ అయిపోయిందా? రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేయనా? చేసే సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తున్నాను. ఇది కొత్తిమీర కొరియర్ రైస్ రెడీ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. కొత్తిమీర కొరియర్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. కవిత గారు తయారు చేసిన కొత్తిమీర కొరియా రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కొత్తిమీర కొరియా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: రైస్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, వేయించిన పల్లీలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, ఆయిల్. కొత్తిమీర కొరియా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా అన్నం వండి చల్లార్చుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, వండి చల్లార్చిన రైస్ కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన కొత్తిమీర కొరియా రైస్ రెడీ. కొత్తిమీర కొరియా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కవిత గారు సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది. కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు అన్నీ బాగా తెలుస్తున్నాయి. అండ్ మినపప్పు వేశారు, పల్లీలు కూడా అలాగే వేశారు కదా, వాటి ఫ్లేవర్ బాగా తగులుతుంది క్రిస్పీగా. ఇంత మంచి రుచికరమైన వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
చూసారు కదా సకులు, కవిత గారు తయారు చేసిన కొత్తిమీర కొరియా రైస్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చలికాలంలో కొందరు ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇక పిల్లల్లో ఇలాంటి లక్షణాలుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాలన్నా అసంతృప్తిగా ఉంటుంది. బద్ధకంతో పైకి లేవకుండా పడుకోవాలి అనిపిస్తుంది. ఇక బయటకు వెళ్ళి వస్తే కాలుష్యంతో జలుబు, ఆస్తమా ఎక్కువ అవుతాయి. కానీ ఈ రోజుల్లో అలాంటి సమస్యలున్న వాళ్ళు ఉదయాన్నే లేచి ఎండకు కాస్త నడిస్తే చాలా ఉపయోగం. పిల్లల్ని లేపి పొద్దుటెండకు ఆడుకోమని చెప్పాలి. అలా ఆడుకోవడం వల్ల వారి శరీరం ఉత్సాహంగా మారుతుంది. మనసు, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. ఆ చురుకుదనం వారిలో రోజంతా ఉంటుంది. శీతాకాలం వచ్చిందంటే వేసుకునే బట్టల నుంచి వాడే క్రీముల వరకు, తినే ఆహార పదార్థాల నుంచి చేసే అన్ని పనుల వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. బయటకు వెళ్లే మహిళలే కాదు, ఇంట్లో ఉన్న గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిందే. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనకు పండుగ సీజన్లో ఇంటికి చుట్టాలు వచ్చిపోతూ ఉంటారు. మరి ఇంటిని అందంగా అలంకరించి చక్కగా పెట్టుకోవాలని ప్రతి ఇళ్లలో కోరుకుంటుంది. మరి వాటి కోసం మార్కెట్కి వెళ్ళి ఖరీదైన వస్తువులు కొనాలంటే చాలా కష్టమే. మరి ఇంట్లోనే చక్కటి ఆర్టికల్స్ తోటి మంచి డెకరేటివ్ ఐటమ్ని ఎలా తయారు చేసుకోవాలో మన గెస్ట్ చెప్తా అంటున్నారు. మరి అదేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మరి ఇవాళ మా సఖులకు ఏం చేసి చూపించబోతున్నారు? కుందన్స్ తోటి OH పేపర్ ఉపయోగిస్తాం మనము. దీపాల అలంకరణ అండి. ఓ, దీపాల అలంకరణ. ఇంట్రెస్టింగ్ అండి. మరి వాటికి కావాల్సింది ఏంటి? OH పేపర్, చైన్, కుందన్స్, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, సిజర్స్, గ్లూ అండి. సో అవి చూస్తుంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మరి ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ మనం OH పేపర్ ఉంది కదా, దీన్ని తీసుకుని, అంటే OH పేపర్ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండి మనకి కొంచెం స్టిఫ్ గా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు దీపాలు చేస్తున్నాం కాబట్టి దీన్ని డిజైన్ చేసుకోవాలి, దీపాల డిజైన్. అయితే దీని మీద మనం రాయడానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఇంటి దగ్గర డ్రా చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇట్లాగా దీపం డిజైన్ మనం డ్రా చేసుకుని దీన్ని అడుగును పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని డెకరేట్ చేసుకోవాలి. అలాగే గ్లూ తీసుకుని మనం ఇది ఏ ఆకారంలో ఉందో, మనం ఏ డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా మనం డెకరేషన్ స్టార్ట్ చేయాలి. మనం మన పెన్సిల్ తోటి ఎలా డ్రా చేసామో దాని మీద అదే లైన్ మీద మనకి పేపర్ అడుగును ఉంటుంది, పైన ఇట్లా మనం డెకరేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను పూసలు తీసుకుంటున్నాను. ఓకే, ఇట్లాగా మనము ఈ గ్లూ రాసుకున్నాం కదా, దీని మీద మనం ఈ మోతీస్ అన్ని కూడా 1 by 1 ఇట్లాగా డెకరేట్ చేస్తామంట, గ్లూ తోటి అతికిస్తాం. ఓకే, ఇట్లాగా పూసలు పైనేమో మోతీస్ పెట్టుకుంటాము, కింద మళ్ళీ కొంచెం గ్లూ రాసుకుని వేరే డిజైన్, వేరే మనం చిప్స్ తోటి అలంకరణ చేస్తాం అనమాట. ఓకే, సమ్ బార్డర్ లాగా సపోర్టింగ్ డిజైన్ లాగా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 1 by 1 ఇవి కూడా మనం మోతీస్ ఎలా పెట్టామో వీటిని కూడా అలాగా డెకరేట్ చేస్తాం అనమాట. ఇట్లాగా ఈ లైన్ అంతా ఇట్లా వస్తుంది, సెకండ్ లైన్. ఇప్పుడు థర్డ్ లైన్ మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ గ్లూ రాసుకుని, ఇప్పుడు చైన్ ఉంది కదా, ఈ చైన్ ని ఇట్లాగా మనం ఫుల్ ఇదంతా కూడా డెకరేట్ చేసుకుంటాం. సో సింగిల్ ఎంతైనా సింగిల్ వరుసకి రెండో వరుసకి కొంచెం ఇవి ఈ చిప్స్ కూడా మనం ఏ రకమైన పెట్టుకోవచ్చు, ఈ డెకరేషన్ ఎట్లయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చైన్ పెట్టుకుంటే కనుక ఒక లైన్ లాగా బాగుంటుంది. అట్లాగే పైన కూడా ఇది ఇక్కడ కట్ చేసుకుని, ఓకే, చైన్ అక్కడికి కట్ చేసుకోవాలి. డిజైన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత కట్ చేస్తాము. నెక్స్ట్ పైన కూడా దీనికి బోర్డర్ లాగా, సో 2-way చైన్ పెట్టేస్తే అదొక అందంగా గ్రాండ్ గా కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది. అది పైన కూడా ఇట్లా ఈ చైన్ ఇట్లా పెట్టుకుంటాం.
నెక్స్ట్ ఈ కింద లైన్ కూడా మనం చైన్తో సేమ్ అదే విధంగా చైన్తోనే ఫిలప్ చేస్తాం. పూసలు సీక్వెన్స్ చైన్ తోటి మనం స్టిక్ చేసుకోవాలి. ఇదంతా కూడా చైన్ తోటి ఇట్లా చేస్తాం. ఇప్పుడు పైన కూడా ఈ పైన ఫ్లేమ్ ఉంటుంది కదా, ఇది కూడా మనం సేమ్ ఇట్లానే డెకరేట్ చేసుకుంటాం అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఈ కుందన్స్ ఇలా పెట్టుకుని దీనికి కూడా చుట్టూరా మోతీస్ పెట్టుకుని ఆ కుందన్కి కూడా బార్డర్ లాగా ఇచ్చినట్టు మోతీస్, దీనికి మోతీస్ ఇట్లా. ఇలాంటివి తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు, కానీ చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీగా ఉంటాయండి. మనం చేసుకుంటే కనుక మెయిన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం చేసుకున్నాము అన్నది. తర్వాత ఏంటంటే కొంచెం చీప్ లో కూడా మనకి అయిపోతుంది అనమాట, చాలా రీజనబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా పైన చైను, మధ్యలో మోతీస్, ఆ తర్వాత మళ్ళీ చిప్స్, ఆ తర్వాత చైను, ఇట్లాగా మనం డెకరేషన్ చేసుకుని మొత్తం ప్రమిదంతా కూడా అయిపోతుంది. ఇట్లా చేసింది నా దగ్గర ఉంది, అది నేను చూపిస్తాను. అలాగే ఇప్పుడు నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. మొత్తం మనం డెకరేషన్ చేస్తే కనుక ప్రమిద ఈ రకంగా వస్తుంది. డిజైనర్ ప్రమిద రెడీ అయిపోయింది. బాగుంది. సో చాలా సింపుల్ మోతీస్, ఈ చిన్న చిప్స్ అండ్ చైన్ తోటే రెండు కుందన్స్ పెట్టేసరికి చాలా అట్రాక్టివ్ గా తయారైంది. ఇలాంటివి మనం 4 చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఈ పండుగల సీజన్ అప్పుడు మనం ఇంట్లో ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేస్తాము, తులసమ్మ ముందు పెట్టుకోవచ్చు, చాలా అందంగా, చాలా బాగుంది. పండుగలకి ముఖ్యంగా ఇంటిని అలంకరించుకోవాలంటే ఇలాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. అంటే ఇలాంటి ప్రమిద కాకుండా మనం వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లాగా ప్రమిదలు 4 చేసుకుని మధ్యలో స్వస్తిక్ డిజైన్ కనుక వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఆ స్వస్తిక్ డిజైన్ కూడా నేను డెకరేట్ చేసి తీసుకొచ్చాను, మీకు చూపిస్తాను. చూపివ్వండి. ఇట్లాగా స్వస్తిక్ నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చానండి. స్వస్తిక్ ఇట్లా డెకరేట్ చేసి మధ్యలో పెట్టి చుట్టూరా 4 పక్కల ఇలాగ ప్రమిదలు పెడితే చాలా బాగుంటుంది. మనం ఒకవేళ స్వస్తిక్ చేయలేము, చేత కాదు అని అనుకుంటే గనక ఓన్లీ ప్రమిదలు చేసుకుని వరుసగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే దేవుడి ముందు చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్ గా, చాలా అందంగా ఉందండి. ఇలాంటివి మనము దేవుడి ముందు పెట్టుకుని, మీరు అన్నట్టుగా దేవుడి రూమ్ లో పెట్టుకోవడం, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హాల్లో మధ్యలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. పండగలకి, ఇంట్లో ఫంక్షన్స్ కప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుందండి. చాలా మంచి ఆర్టికల్ చూపించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. చూసారు కదా సఖులు, అన్నపూర్ణ గారు తయారు చేసిన దీపాల డిజైనర్ స్టిక్కర్ ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి. మరి మీ దగ్గర కూడా ఇలాంటి చక్కటి ఐడియాస్ ఉంటే చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కాలంలో స్త్రీలను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారిపోవడం. కాళ్ల పగుళ్ళు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమందికి అయితే ఆ పగుళ్లలోంచి రక్తం కూడా వస్తుంటుంది. అందుకే చలికాలంలో చర్మ రక్షణ చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కాస్త పసుపు కలిపి కాళ్ల పగుళ్లకు రాస్తే తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ రోజుల్లో గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఆ నీళ్లలో చెంచా తేనె, 2 చుక్కలు గులాబీ నీరు కలపడం వల్ల శరీరం పొడిబారదు, రోజంతా తాజాగా ఉంటుంది. ఈ కాలంలో స్త్రీలు అలంకరణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరిన అలంకరణ కంటే సాదాసీదాగా ఉండడమే మంచిది. కాటన్, ఉన్నితో తయారు చేసిన బట్టలు ధరించడం మేలు. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా వస్త్రధారణ ఉండాలి. అదే చర్మానికి క్షేమం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.